చూద్దాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే తన జన్మ సార్థకమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నదులు అనుసంధానం చేయగలిగితే కరువు అనేదే ఉండదన్నారు. నదుల అనుసంధానం గురించి తెలంగాణ నేతలు ఆలోచించాలన్నారు. కుప్పంలో రప్పారప్పా రాజకీయం చేయాలనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చంద్రబాబు అన్నారు. నా కళ ఒకటే, నేను అనునిత్యం ఆలోచించేది ఒకటే, ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ సార్థకం అవుతుందనే ఆలోచనతో ముందుకు పోతున్నా. దీనికి ఒకటే మార్గం, నదుల అనుసంధానం జరగాలి. సముద్రం లేకపోయే నీళ్లు మన పొలాలకు కానీ మళ్లించుకోగలిగితే సమస్య ఉండదు. ఇప్పుడుండే రిజర్వాయర్లన్నింటిలో నీళ్లు నింపుతాం. ఒక సంవత్సరం కానీ అన్ని రిజర్వాయర్లో నీళ్లు నింపితే 1-2 సంవత్సరాలు వర్షం పడకపోయినా మనం సర్వైవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ నరాలలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. అలాంటి కుప్పంలో, ప్రశాంతమైన కుప్పంలో రప్పా రాజకీయం చేయాలని చూశారు. కానీ విధి అంతకంటే బలమైనది. మొన్న పులివెందల, ఒంటి మిట్ట, ఏం తమ్ముళ్ళు ఏం జరిగిందని మీకు మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ చూశారు వీళ్ళు రప్పా రాజకీయం అక్కడ చూశారు. కబద్దార్, గుర్తుపెట్టుకోండి, తమాషా అనుకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితిలో ఉండరని మరొకసారి హెచ్చరిస్తున్నా. రాజకీయం అంటే సేవాభావం ఉండాలి. రాజకీయం అంటే రౌడీయిజం కాదు. రాజకీయం అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సృష్టించడం తెలిసిన పార్టీ ఎన్డీఏ. మళ్ళీ మీరు అధికారం ఇవ్వండి, అభివృద్ధి చేస్తాం, సంక్షేమాన్ని ఇస్తాం. అందుకే సూపర్ 6 అని చెప్పి సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ. నేను కుప్పానికి వచ్చినప్పుడు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. మళ్ళీ గెలిపిస్తూనే ఉంటారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించినటువంటి స్థానం ఈ కుప్పం. అలాంటి మీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి ఎప్పుడొచ్చినా నాకు కొత్త ఉత్సాహం, కొత్త ఎనర్జీ వస్తుంది. ఈరోజు నీళ్లు తీసుకొచ్చాం, దీంతోనే ఆపలేదు. పోయిన 5 సంవత్సరాల్లో మీరు చూశారు కుప్పంలో ఎలాంటి అరాచకాలు చేశారో నేను చెప్పక్కర్లేదు. ప్రశాంతమైన కుప్పం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఒకప్పుడు 100% ఓట్లు తెలుగుదేశానికే పడ్డాయి. అవునా కాదా అని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ నరాలలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. బనకచెర్ల పూర్తయి వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం చేయగలిగితే ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరువు అనే మాటే ఉండదు. అదే నా జీవితాశయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ఒక పని చేయాలి. నదుల అనుసంధానం కార్యక్రమం అయితే ఈరోజు తెలంగాణలో కూడా ఉండే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది. అక్కడ కూడా నీళ్ళని సద్వినియోగం చేసుకుని ఎక్కడికక్కడ మనం పూర్తిగా ఉపయోగించుకోగలిగితే తెలుగు జాతికి తిరుగుండదు. ఆ విషయం కూడా అక్కడ ఉండే నాయకత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్టు 2027కి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఆ రోజు తెలుగుదేశం పార్టీ 19లో గెలుచుంటే 20కే పూర్తి కావాల్సింది. 7 ఏళ్లు డిలే అయింది.
దీనికి కూడా కారణం మీరు ఆలోచిస్తే రాజకీయ కక్షతో అవగాహన లోపంతో గోదావరి పైనుండే పోలవరంలో డయాఫామ్ వాల్ ఎప్పుడు కూడా గోదావరి ఓసారి ఉగ్ర రూపంలో వస్తుంది. 40-50 లక్షల క్యూసెక్స్ నీళ్లు వస్తాయి. అంటే ఒకే రోజు 400 నుంచి 500 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతాయి. అలాంటి ప్రాజెక్టులు డయాఫామ్ వాల్ కడితే దాన్ని రక్షించలేకుండా అది కొట్టుకొని పోయింది. 380 కోట్ల రూపాయలతో పూర్తి చేశాం. ఒకే సంవత్సరం 2 సీజన్లో పూర్తి చేశాం. ఇప్పుడు కొట్టుకొని పోయిన తర్వాత మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం ఒక యజ్ఞం మారిగా అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం. కొంతమంది రాక్షసుల మారిగా ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నాం, మీకు చేతనైతే అభివృద్ధిలో పోటీ పడండి, సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడండి. మొన్నే మీరు చూస్తే రాయలసీమలో అవతల పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లే ఇచ్చారు. ఈ రోజు కూడా నేను చూస్తున్నాను, ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు కానీ వైసీపీ ఒక విష వృక్షంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం ఏ మంచి పని చేసినా దాన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకే ఒక మాట చెప్పా, ఆ పిక్చర్ మీరు చూస్తే ఎంత బాగుందంటే పరమ సముద్రం